ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై సమావేశం నిర్వహణ. నూతన బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో మాస్టర్ చెఫ్ పోటీలను నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు. తక్షణమే యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్. జంగారెడ్డిగూడెంలో దారుణం. ఫుడ్ పాయిజన్ తో 2 చిన్నారులు మృతి. మృతదేహాలను పరిశీలించిన డీఎస్పీ ధనుంజయుడు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనా 18,91,91,663 రూపాయలను కౌన్సిల్ ఆమోదించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన బడ్జెట్ వివరాలను అధికారులు వెల్లడించారు. దీనిపై కౌన్సిల్ సభ్యులు వారికున్న సందేహాల గురించి కౌన్సిల్లో వివరణ అడగ్గా అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నూతన బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఇదిలా ఉండగా ఇండ్ల వద్ద త్రాగునీరు బోరు వేసుకునేందుకు మున్సిపాలిటీకి చెల్లించవలసిన 15,000 రూపాయల నగదును రద్దు చేయాలని కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ ను కోరారు. ఆమె ఈ విషయంపై అధికారులను వివరణ అడగగా కౌన్సిల్ తీర్మానంను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ట్యాంక్ ఉంటుంది, పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ ఫిల్ చేసి అందుకు పంపిస్తారు. దగ్గర మనం 15,000 వసూలు చేస్తున్నామని మరి ప్రజల వల్ల ప్రజలు దాని వల్ల ఇబ్బంది అవుతుంది. పాస్ చేసిన గెజిట్ రేపు మనం చేస్తున్నాము. మనకి ఏదైనా కొంచెం తగ్గించుకుని వచ్చిన పాటలు మొత్తానికి మనకు ఆదాయం ఉన్నది. అంటే విచ్చలవిడితనంగా బోర్లు పెరిగినట్టయితే ఇది నెల 10 లక్షల ఆదాయం, ఈ సంవత్సరం 10 లక్షల ఆదాయం వచ్చింది బోర్ల ద్వారా. అంటే బోర్లు మనం ఏంటంటే మేడం, బోర్లు ఎక్కువ ఎంకరేజ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పడిపోతారు. గ్రౌండ్ వాటర్ పడిపోయిన తర్వాత మనం మున్సిపల్ మోటార్ల ద్వారా నీళ్లు సప్లై చేయడానికి కూడా మనకి ఇబ్బంది వస్తుంది. సో దాన్ని అరికట్టడానికి ఏంటంటే ఈ వాళ్ళు బోర్డు కాకుండా మనం మున్సిపల్ ట్యాప్ కలెక్షన్స్ 5,000కి ఇస్తున్నాం కదా, దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇది పెట్టాల్సి వచ్చింది. ఇది ఏం చేయాలని మళ్ళీ కలెక్టర్ చెప్తూనే జరగాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో గురువారం మాస్టర్ చెఫ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఎల్కేజీ నుంచి 6వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈ పోటీలకు సూర్యకుమారి, లక్ష్మీనారాయణను న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ అనేది స్కూల్లో అరేంజ్ చేశాము. ఎల్కేజీ నుంచి 6th క్లాస్ పిల్లల వరకు మాస్టర్ చెఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు హూ ఇస్ ద మాస్టర్ చెఫ్ అన్నది డిసైడ్ చేయడానికి మాకు జడ్జెస్ ఉన్నారు. మిస్ సూర్యకుమారి అండ్ మా
ఎన్ఎస్ టీచర్, బయాలజీ టీచర్ మిస్టర్ లక్ష్మీనారాయణ. సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది ఈ ప్రోగ్రామ్ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆధునిక ప్రపంచంలో మన చిన్నపిల్లలకు తింటున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఫైర్తో తయారు చేసినవి, అంటే స్పైసీ ఫుడ్ మెటీరియల్ అనమాట. ఆ స్పైసీ ఫుడ్ మెటీరియల్ నుంచి పిల్లలకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఆహారాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ వచ్చేటప్పటికి మనకి ఫ్రూట్ సాలడ్, రా మెటీరియల్తో తయారు చేసిన అన్ని ఆహార పదార్థాలు పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. వాటి నుంచి మంచి పోషక విలువలు ఉన్న ఆహారము వాటి యొక్క బాడీకి లభిస్తుంది. ఈరోజు బడ్స్ అండ్ బ్లాసమ్ స్కూల్లో మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమం పిల్లలతోటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయించి అనే ప్రోగ్రామ్ పెట్టారు. దీనికి నన్ను జడ్జిగా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న పిల్లలు పాల్గొన్నారండి. దీంట్లో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఫుడ్ గురించి అవేర్నెస్ తెలియడానికి, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆహారంలో వాళ్ళకి దాని నుంచి ఏమేమి పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ ఏంటి, దేని ద్వారా వాళ్ళకి శరీరానికి దొరుకుతాయి అనేది తెలియడానికి దీని ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఇక్కడ చేసిన ప్రిపరేషన్ అంతా కూడా ఏమి హీట్ ఎనర్జీ లేకుండా స్టవ్, గ్యాస్ అలాంటివి ఏమి ఉపయోగించకుండా ఆ వెజిటేబుల్స్ ని కట్ చేసి ఫ్రూట్ సలాడ్ గా అండ్ మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్, సమ్ స్వీట్స్, అలా రకరకాల ఐటమ్స్ ఆ చిన్నపిల్లలు వాళ్ళే తయారు చేసుకుని తీసుకుని వచ్చి చక్కగా ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక అవగాహన వస్తుంది. మనం తినే ఆహారంలో ఏమేమి ఉన్నాయి, సొంతంగా తయారు చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే తృప్తి, ఆ ప్రిపరేషన్ ఉన్న వాల్యూ, ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణ పురవీధుల్లో మోటార్ సైకిళ్లపై ప్రదర్శన చేపట్టారు. అనంతరం బోసుబొమ్మ సెంటర్లో ఈ చట్టం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, పాసం సాయి ప్రతాప్, విత్తనాల రత్నరాజు, మానికల సూరిబాబు, టిఎస్ఎన్ మూర్తి, పిఎస్ఆర్కే లక్ష్మణరావు, పాములపాటి వెంకటకృష్ణారెడ్డి, ముల్లపూడి శ్రీనివాస్, ఉద్దండం యేసుబాబు, మాదేపల్లి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ అయ్యి 2 చిన్నారులు ముచ్చువాత పడ్డారు. ఈ ఘటనలో చిన్నారుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల నుంచి ఉపాధి నిమిత్తం కొన్ని కుటుంబాలు జంగారెడ్డిగూడెంకు వచ్చాయి. వీరు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. బుధవారం సాయంత్రం వీరిలో కొంతమంది ఒక బండి దగ్గర పానీపూరి తిన్నారు. గురువారం తెల్లవారుజామున విజయ్, రామకృష్ణ అనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒకరిని ఏలూరుకి, మరొకరిని రాజమండ్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. మార్గం మధ్యలో 2 చిన్నారులు ఒకరి వెంబడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు బయలుపాటి వెంకటేశ్వర్లు. నేను మాది నంద్యాల జిల్లా నంద్యాల మండలం వైఎస్ఆర్ నగర్ బుడగంగల కాలనీ. అయితే మేము బతుకు తెరువు కానీ జంగారెడ్డిగూడెం రామచంద్రపురం ట్యాంక్ కాడికి వచ్చాము. వస్తేనేమో అక్కడ నైట్ మా పిల్లోళ్ళు చర్చి కాడ ఎదురుగా ఉన్న పానీపూరి బండి కాడ పానీపూరి తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యింది. అయ్యి కొంచెం 2 నైట్ తెల్లారుదాం 2 స్టమక్ పెయిన్ అని వస్తే
ఆసుపత్రికి తీసుకొచ్చాకల్లా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇక్కడ సాలేదు, రాజమండ్రికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంటే దావలో ఒక అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య కూడా కడుపు నొప్పి వస్తుందని మళ్ళీ తెల్లారుదామనంటే అబ్బాయిని జంగారెడ్డిగూడెం నుంచి దొండపూడి కానీ తీసుకెళ్ళి ఏలూరు తీసుకెళ్తుంటే ఆ అబ్బాయి కూడా దారిలో కామరకోట కాడ ఆ అబ్బాయి చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన అబ్బాయిని తీసుకొని మేము ధర్మాసుపత్రి. చనిపోయిన అబ్బాయి పేరు రామకృష్ణ, పెద్దోని పేరు, చిన్న అబ్బాయి పేరు విజయ్. వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్తారు చిన్నపిల్లలు. ఒక అబ్బాయికి 5 ఏళ్ళు, ఒక అబ్బాయికి 10 ఏళ్ళు. మేము ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాం. బగ్గీల మీద బకెట్లు, పేట్లు అవి పట్టుకెళ్ళి వేరే ఊర్లోకి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాం. నిన్న సాయంత్రం పానీపూరి తిన్నాం సార్, 4 తినేసాం. కానీ మాకు బాగానే ఉంది. ఆ పిల్లలకు అలాగైంది, కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం. అందులోపల వాళ్ళు జరిపింది సార్. మా అబ్బాయిలే సార్, ఇద్దరు విజయ్, రామకృష్ణ. ఏమో సారు రాత్రి తినేశారు, పండుకున్నారు. తెల్లారుజామున కడుపు నొప్పి అని అన్నారు. మిగతా పిల్లలు తెలియదు, వాళ్ళు బాగున్నారు. ఈ చిన్న పిల్లలు ఇలా అయింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 చిన్నారుల మృతికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారుల మృతదేహాలను జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు పరిశీలించారు. మృతుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్, రామకృష్ణల మృతికి గల కారణాలను వెలికి తీసే విధంగా దర్యాప్తు చేపట్టామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం రాత్రి వీరు తీసుకున్న ఆహారం యొక్క వివరాలు తెలుసుకున్నామని, పూర్తి దర్యాప్తు చేసి వీరి మృతికి గల కారణాలను వెల్లడిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. గ్రీన్ ఐబోలో డ్యూటీకి వెళ్ళాడు. సాయంకాలం వచ్చిన తర్వాత స్నానం చేసి భార్య పిల్లలు కలిపి రోడ్డు మీద కలిసాం. అంటే మేము మార్గేస్తాం, నీళ్ళ మంది వ్యాపారం చేస్తాం సార్. డబ్బా కొనుక్కొని కలుపుకొని నీళ్ళ మంది వ్యాపారం చేస్తాం. ఈ పాప చూసి నీళ్ళ మంది డబ్బా కావాలని చెప్పి 2 పిల్లలు కడుపు నొప్పితో చనిపోయినటువంటి విషయం. దీనిలో వీళ్ళు జంగాల కులస్తులు, నంద్యాల. వీళ్ళు సంచారం చేస్తూ పెద్ద పెద్ద టౌన్లో ఈ ప్లాస్టిక్ సామాన్లు, బకెట్లు అమ్ముకుని బతుకుతూ ఉంటారు. వీళ్ళు సుమారు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ బకెట్లు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే రాత్రి సాయంత్రం 7-7:30 గంటల టైంలో తన 2 పిల్లల్ని, మగ పిల్లల్ని తీసుకుని పానీపూరి బండి దగ్గరికి తీసుకుని వెళ్ళి 2 తల్లిదండ్రులు ఇద్దరును, పిల్లలిద్దరూ కూడా పానీపూరి తినడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడుకాయ కూర వేసుకొని అన్నంతో భోంచేసుకుని ఇంట్లో దోమ తెర కట్టుకొని భార్యాభర్తల మధ్యలో పండుగబెట్టుకుని నిద్రపోవడం జరిగింది. తెల్లారేసరికి 3 గంటల టైంలో కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటే మరి నిర్మలా హాస్పిటల్ కన్నా వడ్లమూడి హాస్పిటల్కి చెరొకరిని తీసుకుని వెళ్తాం. తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రులకు తీసుకుని వెళ్తా ఉండగా చనిపోవడం అనేది జరిగినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు మీద మరి అనుమానాస్పదం కింద, మరణం కింద 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సదర్ కేసులో మనకు ముఖ్యంగా గమనిస్తే వీళ్ళు మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి 5 గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పండుకున్నట్టు అర్థమైంది. వీళ్ళు కింద నేల మీద పండుకొని ఉన్నారు. అది ఒక అనుమానం అనేది కలిగిస్తూ ఉంది. చుట్టూ పొలాలు అంతా కంపకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి. పురుగు బుట్ర అనేది కూడా ఒక అనుమానం. అంతేకాకుండా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్, రాత్రి ఫుడ్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది కేసు రిజిస్టర్ చేసి మనం పోస్ట్ మార్టం పంపించాం. దర్యాప్తులో మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అయ్యి 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దారుణమైన సంఘటన అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం వీరి కుటుంబాలకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను వెలికితీసి బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు టి రామకృష్ణ, నాయకులు బి రాంబాబు, ఏ ప్రభాకర్ రావు, యాగంటి సీత, జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధిత ల్యాబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి అజమాషీ లేదు. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో ఈ రోజు 2-3 రోజులు కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిరిగి వేడి చేసి ఇక్కడున్న ప్రజలకు ఆకారంగా అందించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటి మీద అజమాషీ లేకపోతే నేను ఈ సంఘటన జరిగిందని మేము వివరిస్తూ ఉన్నాం. ఇంకో పక్క నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో వాళ్ళు నంద్యాల జిల్లాకు సంబంధించిన నంద్యాల జిల్లా వాసులు వాళ్ళు పట్టుకూడు కోసం జంగారెడ్డికి వచ్చారు.
సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ నిన్న సాయంత్రం ఈ పానీపూరి తినడంతో ఇది జరిగింది. వాళ్ళని ఆదుకోవాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అలాగే ఎవరైతే వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యే దానికి కారణమయ్యారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళ నుంచి వీళ్ళకి కూడా ఎక్స్గ్రేస్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రజక సంఘం నాయకులు కోనేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు గుమ్మడి ప్రసాద్, కుంచాడ ప్రసాద్, శీలమంతుల రాంబాబు, మల్లిపూడి నవీన తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ రామారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఓటు హక్కు వజ్రాయుధమని, కావున ప్రతి ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సూర్య కాలేజీలో బీజేపీ నాయకులు అయ్యప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విక్రమ్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, యువ మోర్చా అధ్యక్షులు సాయి సింగ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. వినూత్న విధానంలో వ్యర్థాల నిర్వహణ ద్వారా స్వచ్ఛ గ్రామాలను తీర్చిదిద్దేందుకు సర్పంచులు సహకరించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. ఏలూరు కలెక్టరేట్ లో ఘన వ్యర్థ వనరుల నిర్వహణపై సర్పంచులు, ఎంపీడీఓలు, డ్వాక్రా సంఘాల సభ్యులతో పాటు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ గ్రామాలు అంశంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడి పొడి చెత్త నుంచి ఏది వ్యర్థం కాదని, వాటిని వ్యర్థాల నుంచి కూడా సంపద దృష్టితో చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా వినూత్న విధానంతో వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుబ్బారావు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఆర్డి ఏపీడి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఎవరున్నారు, సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎవరున్నారు, వాళ్ళు అనుకుంటే చాలా సులభంగా ఇది మనం చేసేయగలుగుతాము. వాళ్ళ కమిట్మెంట్ ఉంటే మాత్రం సక్సెస్ అయిపోతుంది. వాళ్ళ కమిట్మెంట్ లేకపోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే చేయలేమని కాదు, చెయ్యవచ్చు, కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ స్టాఫ్ వెంటపడాలి. పబ్లిక్ స్టాఫ్ మాట వెంటనే వినరు. అదే ఆ ఊరు సర్పంచ్, వార్డు మెంబర్స్ చెప్పారనుకోండి, వాళ్ళు వింటారు. ప్రతి ఒక్క ఓటరు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రయోజనాలను వివరించారు. అనంతరం సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్, డిటి రమేష్, స్కూల్ అధినేత సతీష్ చంద్ తదితరులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ ఉన్నారు, రాజ్యాంగం రాయబట్టే, ఆయన చేయబట్టే, ఆయన ఉన్న ఏకబట్టే మన విధానం నడుస్తుంది, మన దేశం అంతా నడుస్తుంది. అవునా కదా? ఒక నాయకుడు అతను చక్కగా అక్కడ ఏం అనుకూలం లేకపోతే వాళ్ళ ఇంట్లో వీరి దగ్గర లైఫ్ దగ్గరికి వెళ్ళి నైట్ కష్టపడి చదివి చేసి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి చూశారు. ఆయన వల్ల మన దేశం అంతా డెవలప్మెంట్ అవుతా కదా. ఇప్పుడు ఎప్పుడో పాత వాళ్ళు కనిపెట్టి అన్ని మనం వాడుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఎవరు ఉపయోగపడుతున్నారో దాని టెక్నాలజీ నెగిటివ్గా వాడుకుంటున్నారు, కానీ ఉపయోగపడే విధంగా ఎవరు వాడట్లా. ఎవరైనా వాడుతున్నారా? పాత రూల్స్ని మనం ఫాలో చేస్తున్నాం, కొత్త రూల్స్ని ఎవరన్నా రెక్టిఫై చేస్తున్నారా? ఎవరో చేయట్లా. ఏంటి ఉండలే, ఎవరో వెళ్తున్నారు, మా ఫ్రెండ్ వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నాను, ఈరోజు పొద్దున కాలేజీకి వెళ్ళాను, టీచర్ గారు ఏదో చెప్పేసారు, అయిపోయింది. ఈవినింగ్ వెళ్తాం, ఇంటికి వెళ్తాం, అన్నం తింటాం, టీవీ చూస్తాం, పడుకుంటాం. అదే జీవితానికి ఉపయోగం ఏం లేదు. అలాగే అంబేద్కర్ పనుకొని ఉంటే మనం ఇలా అయ్యేవాళ్ళం కాదు. అంటే ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నాను, చాలా మంది ఉన్నారు, స్వతంత్ర పరంగా గాంధీ ఉన్నారు, వీళ్ళందరూ మెలకుండా మనలాగా తినేసి పడుకునే ఉంటే మనకి స్వతంత్రం వచ్చి ఇలా ఉండేవాళ్ళం. మనం ఒక విషయంలో ఒకప్పుడు మీరిద్దరూ ఫ్రెండ్స్ అనుకో, అతను బాగా డెవలప్మెంట్ అవుతాడు. అప్పుడు అవన్నీ గుర్తుంటాయి కంపల్సరీ. ప్రతి మనిషికి మీరు చేసే పనులన్నీ గుర్తుంటాయి, గుర్తు లేనివాడు ఎవరు ఉండరు. అవునా కదా? మీరిద్దరు ఇప్పుడు చదువుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎక్కడ స్టేజ్లో ఉండరు, నాకు గుర్తుంటుందా లేదా? ఆడు ఏ టైంలో నాకు చేసినా కూడా గుర్తుంటుందా లేదా? సమస్యల విషయంలో ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగేలా పరిష్కారం ఉండాలని అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల ఆవరణంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీ ఏపీఓ సూర్యతేజ, ఆర్డీఓ అద్దయ్య, హౌసింగ్ పీడీకే రవికుమార్, జిల్లా వ్యవసాయ శాఖ జేడి రామకృష్ణతో కలిసి కలెక్టర్ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లం వసంతరావు, ఎంపీపీ కోర్స పోచమ్మ, సర్పంచ్ సి జగదాంబ, తహసీల్దార్ జి సుందర్ సింగ్, ఎంపీడీఓ కేఆర్ఎస్ కృష్ణప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. కావాలన్నా డిఎఫ్
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా ప్రోత్సహించాలని జంగారెడ్డిగూడెం ఎంపీపీ కొదమ జ్యోతి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల వద్ద నుంచి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గల్లా వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మ గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మ సంస్కరణ, తర్వాత మోడలేజ్ మార్కెటింగ్ జరుగుతున్న కార్యక్రమం. అదేవిధంగా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అది మీకు తర్వాత అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఉపయోగకరమైన విషయాలు కొన్ని పిల్లలతో పంచుకున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాము కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామంలో ఉమామహేశ్వరి సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు సూరవరపు శేష్ కుమారి, ఎడ్ల చంటి, సత్యం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అందజేసే అవార్డుకు ఎస్బీఐ జంగారెడ్డిగూడెం చీఫ్ మేనేజర్ రాజేష్ ఎంపికయ్యారు. ఈ నెల 26వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనను జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలువురు డ్వాక్రా మహిళలు కలిసి అభినందనల్ని తెలిపారు. దుస్సాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తో పాటుగా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సార్ కూడా చాలా సంతోషించి మీ ఎస్హెచ్జి నెంబర్లు అందరూ కూడా రికవరీ బాగా చేశారమ్మా, పెండింగ్ అయితే ఏమీ లేదు, 0.22% ఉంది, అంతకు మించి లేదు, 100% కూడా మీరు చాలా బాగా చేశారు. మీకు రానున్న రోజుల్లో 25 లక్షలు ఇచ్చేలాగా కూడా మేము చేస్తాము, మీ కష్టం మేమేమి పోనమంటున్నారు. అయితే మంచి మంచి యూనిట్లు ఎస్హెచ్జి మెంబర్ చేత పెట్టించమంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని మా సీఎం సార్ గారిది కోరిక. ఆయన కోరిక నిమిత్తం మేము కూడా ఎక్కువ కృషి చేసి ఈ బ్యాంకుకి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఓటే వజ్రాయుధమని చింతలపూడి ప్రత్యేక అధికారి గీతాంజలి తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ రాంబాబు, ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, ఎంఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ షకీలా బేగం, సచివాలయ కార్యదర్శుల అధ్యక్షులు రాజా తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు రాంబాబు గారిని వస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్ గారు కూడా సంతోషదాయకం. మరి ఎవరు లొంగకూడదు. ఓటు ఎంత బలమైనదంటే మనకి నచ్చిన వ్యక్తికి ఓటేసి నచ్చిన వ్యక్తిని అధికారంలోకి తీసుకొస్తే మొత్తం మన జాతి అభివృద్ధిని మనం మంచి అభివృద్ధి దిశగా మనం పయనించేటట్టు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర మీ స్నేహితులకి అందరికీ కూడా తెలియజేస్తారని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ప్రజాస్వామ్య దేశంలో ఏంటి, ఓటే వజ్రాయుధం. ఓటు హక్కు ద్వారా మనం ఏం చేయొచ్చు, మనకు నచ్చిన నాయకుని మనం ఎన్నుకోవచ్చు. నాయకుని పలానా పార్టీ ఇది చేస్తాము అది చేస్తామని ఎవరి విధానాలు ప్రకటిస్తారు. అందులో మనకు నచ్చిన వాటిని మనకి ఏది అభివృద్ధికరంగా ఉంటుందని మనం భావిస్తామో ఆ పార్టీకి మనము ఓటు హక్కు వేయడం ద్వారా ఆ నాయకుని ఎన్నుకుంటాం. అంటే ఏంటి, నాయకుని మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకు ఓటు ద్వారా లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ కింద నమోదు చేయించుకోవాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న పోలీస్ స్టేషన్ రైటర్ ఏఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏలూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతికోల లంకకు చెందిన సైదు రామ్ కుమార్ 6 మద్యం సీసాలను కలిగి ఉండడం, నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మడంతో ఈ నెల 12న పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రామ్ కుమార్ కు 41 నోటీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రైటర్ డివి రమణ 10,000 లంచం డిమాండ్ చేశారు. దీనితో రామ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనుకున్న విధంగా రామ్ కుమార్ బుధవారం రాత్రి 8,000 తీసుకుని గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వచ్చి రైటర్ రమణకు నగదు ఇచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రూరల్ ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు తనకు కూడా డబ్బు ఇవ్వాలని అడగ్గా అక్కడికక్కడే తన ఫోన్ పే నుంచి రామ్ కుమార్ కు 1000 రూపాయలు పంపించారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రమణ, వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీపీ డిఎస్సి ప్రతాప్ కుమార్, సిఐలు నాగేంద్ర ప్రసాద్, భాస్కర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో అరెస్ట్ చేయకుండా ఉండటానికి, అలాగే 41A నోటీస్ ఇవ్వటానికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో ఇదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే కేసుకు సంబంధించి నీకు మళ్ళీ సహాయం చేస్తానని చెప్పేసి 22వ తారీఖు ఫోన్పే ద్వారా 1,000 రూపాయలు కూడా తీసుకున్నారు. ఆయన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. సమాచారం వచ్చింది సార్. ఏం లేదండి. ఏఎస్ఐ పేరు ఏంటి సార్? ఇప్పుడు ఏఎస్ఐ పేరు కట్టా వెంకటేశ్వరరావు. ఏఎస్ఐ కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. లేదు, అట్లా ఏం లేదు. మాకున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు, అలాగే ఒక ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై సమావేశం నిర్వహణ. నూతన బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో మాస్టర్ చెఫ్ పోటీలను నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు. తక్షణమే యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్. జంగారెడ్డిగూడెంలో దారుణం. ఫుడ్ పాయిజన్ తో 2 చిన్నారులు మృతి. మృతదేహాలను పరిశీలించిన డీఎస్పీ ధనుంజయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.